ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు వీడియోలో మనం ఏపీ డిఎస్సి కి సంబంధించి ఎస్ఏ ఇంగ్లీష్ కి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కనుక ఆ వెన్యూ డీటెయిల్స్ అండ్ క్లాసెస్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి అనే దాని గురించి ఈ రోజు కంప్లీట్ వీడియో అనేది మేము క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చేయడం జరుగుతోంది. సో ఫస్ట్ అయితే మీరు విజయవాడకి ఏ ఊరు నుంచి వచ్చినా, బస్ త్రూ వచ్చినా, ట్రైన్ త్రూ వచ్చినా గానీ ఫస్ట్ మీరు బస్ స్టాండ్ నుంచి అయినా, రైల్వే స్టేషన్ నుంచి అయినా విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల మేరీ మాత చర్చ్ అంటే ఎవరికైనా గానీ ఐడియా ఉంటుంది. సో మీరు చాలా ఈజీగా వచ్చేయచ్చు. గుణదల మేరీ మాత చర్చ్ అండి, ఇది ఏలూరు రోడ్ లో ఉంటుంది విజయవాడ. సో ఇక్కడ నుంచి మనకి ఓన్లీ 50 మీటర్స్ డిస్టెన్స్ లో మన వెన్యూ అనేది ఉండబోతుంది. అక్కడే మనకి ఎస్ఏ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. అవి ఆఫ్లైన్ అండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. మీరు అసలు స్కిప్ చేయకోకుండా కంటిన్యూస్ వీడియో అనేది చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మేము ఇవ్వబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం వెన్యూ చూసేద్దాం. గుణదల మేరీ మాత చర్చ్ దగ్గర నుంచి 50 మీటర్స్ వచ్చాం మనం ఇటువైపు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బిల్డింగ్ కనిపిస్తుంది. సోషల్ సర్వీస్ సెంటర్ అని చెప్పి బయట బోర్డు ఉంటదండి. మీరు చూసినట్టయితే సోషల్ సర్వీస్ సెంటర్ అని చెప్పి ఉంది, చూసారు కదా. సో ఇదే మన వెన్యూ. ఇక్కడే ఎస్ఏ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుంటూ వెన్యూ చూడడానికి వెళ్దాం రండి. 29th మనకి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. 29th మార్నింగ్ నుంచి మనకి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో లిమిటెడ్ సీట్స్, చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకే అడ్మిషన్స్ అనేవి కన్ఫర్మ్ చేయడం జరుగుద్ది. సో త్వరగా వచ్చేసి అడ్మిషన్స్ అనేవి కన్ఫర్మ్ చేసేసుకొని హాస్టల్ ఫెసిలిటీస్ ఏమున్నాయో ఒకసారి చూసుకొని ఫైనలైజ్ చేసుకొని సెటిల్ డౌన్ అవ్వండి. అండ్ 31st ఈవినింగ్ 4 o'clock మనకి ఇక్కడ ఓపెనింగ్ మీటింగ్ జరుగుతుంది. ఫ్యాకల్టీ ఇంట్రొడక్షన్స్ అనేవి జరుగుతాయి. మీకు ఎవరెవరైతే ఫ్యాకల్టీ వస్తారో అవన్నీ మేము చూపిస్తాము. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫస్ట్ మార్నింగ్ నుంచి మనకి క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ రండి వెన్యూ చూద్దాము ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి అనేది. హాల్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇదే మన హాల్, ఇక్కడే మనకి క్లాసెస్ జరగబోతున్నాయి. గురు అకాడమీకి సంబంధించి ఏపీ డిఎస్సిలో ఎస్ఏ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఈ హాల్లోనే జరగబోతున్నాయి. అండ్ చూసారు ఈ హాల్లో ఎంతమంది అయితే పడతారో అంతమందికి మాత్రమే లిమిటెడ్ సీట్స్ అండి. చూసుకోండి, మీరు చాలా లిమిటెడ్ సీట్స్. మీరు ఎంత త్వరగా వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో, అడ్మిషన్స్ తీసుకుంటారో మీకు అంత మంచిది. త్వరగా ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో మీరు త్వరగా వచ్చేసి 29th వచ్చేసి మీరు ఈ లొకేషన్ కావాలంటే మీకు మేము డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ లొకేషన్ త్రూ రండి, లేదంటే ఈ వీడియో చూడండి. మీరు ఎలా అయినా సరే ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ అనేవి ఫైనలైజ్ చేసుకోండి. 31st ఈవినింగ్ మీటింగ్కి అటెండ్ అవ్వండి. మీకు ఎవరు ఫ్యాకల్టీ వస్తారు ఏంటనేది మొత్తం క్లియర్గా చెప్తాము. అండ్ ఫస్ట్ రోజు మార్నింగ్ నుంచి కూడా మీకు క్లాసెస్ అనేవి ఇక్కడే జరుగుతాయి. చూసారు కదండి, ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాము. మీకు ఏ డౌట్ వచ్చినా గానీ వీడియో క్లియర్ గా చూడండి. లేదు అంటే గనక మేము మా హెల్ప్ లైన్ నంబర్స్ అనేవి స్క్రోల్ చేస్తూ ఉంటాము. ఆఫ్లైన్ కోచింగ్ హెల్ప్ లైన్ నంబర్స్ కి కాల్ చేసి మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇక్కడ ఏపీ డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ క్లాసెస్ ఆఫ్లైన్ అనేది ఇక్కడే స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ త్రూ మీరు చాలా ఈజీగా వచ్చేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుని మన హిందూ సాంప్రదాయంలో దేవుడితో పోలుస్తాం. అలాంటి గురువుగా మీ వృత్తిని మీరు కొనసాగించాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి క్రాక్ చేయడమే మీ యొక్క మెయిన్ గోల్ అయితే ఇదిగో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీ ఎయిమ్ ని సాఫల్యం చేయడానికి బోలెడన్ని ఆఫర్స్ మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్
బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో 1799 రూపీస్కి మీకు అందిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. 10 మందికి విద్యను అందిస్తే ఈ జీవితానికి అంతకన్నా సార్థకత ఇంకోటి ఏముంటుంది చెప్పండి. అలాంటి వృత్తిలో మీరు కూడా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ని మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ని మీరు వినొచ్చు. అలాగే మీకు నచ్చిన కోర్స్ని మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 అలాగే 9032064822. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మనం ఈ సెషన్లో తెలంగాణ బడ్జెట్ను చర్చిద్దాం. సో ఇందులో 2 అంశాలను నేను మీకు చెప్పబోతున్నాను. ఒకటి, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్, అండ్ రెండవది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏం దక్కింది, ఏ అంశాలకు సంబంధించి ఎంత మొత్తం ఇస్తుంది. ఈ 2 అంశాలను మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సేమ్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, ఎట్ ద సేమ్ టైం మనకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఈ 2 కూడా మనం తప్పనిసరిగా డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకు ఎప్పుడైనా సరే ఆల్రెడీ మీకు చాలా సందర్భాల్లో స్ట్రక్చర్ని చెప్పున్నాను నేను. లైక్ మనకు జిఎస్డిపి రాష్ట్రం కాబట్టి మనం ఏ పేరుతో పిలుస్తామంటే జిఎస్డిపి, రైట్. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఉన్నది, అండ్ ఇక్కడ సంబంధించిన గణాంకాలు తలసరి ఆదాయం కావచ్చు, వృద్ధి రేటు కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఇందులో భాగంగా. ఆ తర్వాత మనము వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టార్, అండ్ దెన్ ఆ తర్వాత పారిశ్రామిక రంగము, ఆ తర్వాత సేవా రంగము. సో ఈ 3 రంగాలకు సంబంధించి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రజలు ఉంటారు మనకు. సో ప్రజలు, మరి ఈ ప్రజలకు సంబంధించి విద్య, వైద్యం, ఇతర సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మనం ఇప్పుడు బడ్జెట్లో 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. సో దానికి సంబంధించి ఏ పథకం ఎంత కేటాయింపులు, సంక్షేమం అంతా ఇక్కడ చూస్తామన్నమాట. సో మనకు రాష్ట్ర బడ్జెట్ కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, మార్కెట్ వ్యవస్థ కానీ, బీమా రంగం కానీ ఇవేవి ఇక్కడ ఉండవు మనకి ఇంకా, రైట్. సో ఈ విధంగా మనకు ఈ స్ట్రక్చర్లోనే వెళ్తాం. సో ముందుగా చూడండి, మొత్తం బడ్జెట్ వ్యయం 2,91,159 crore. సో ఎవరైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అమౌంట్ని గుర్తుపెట్టుకోవాలి. సో టీఎస్పీఎస్సీని పేరు మార్చారు కదా, టీజీపీఎస్సీ అని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సన్నద్ధమవుతున్న ఆస్పిరెంట్స్ 100% గుర్తుంచుకోవాల్సిన అమౌంట్స్ ఇవన్నీ. 2,91,159 crore. సో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,945 crore. సో రెవెన్యూ వ్యయం అనంటే రోజువారీ ఖర్చులకు సంబంధించింది. ఇది ఒకప్పుడు ప్రణాళికేతర వ్యయం అన్నమాట. సో సిబ్బంది జీతభత్యాలు, పింఛన్లు ఇలాంటివి. మూలధన వ్యయం 33,487 crore. అయితే మూలధన వ్యయం ఎక్కువ ఉంటే మంచిది, ఓకే. మూలధన వ్యయం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో బట్ రెవెన్యూ వ్యయం ఎక్కువ అవుతుంది అని అంటే పథకాలు కానీ, సంక్షేమం కానీ ఎక్కువ ఉన్నదని మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి మూలధన వ్యయం ఎక్కువ ఉండడం వల్ల ఆస్తులు అనేవి క్రియేట్ అవుతాయి. ఆస్తులు క్రియేట్ అవ్వడం అన్నది తర్వాత సంపదను సృష్టిస్తాయి అన్నమాట పెద్ద ఎత్తున. మరి ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని గణాంకాలను మనకు ఈ బడ్జెట్ పేర్కొంది. 2023-24 సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 7.4 మేర అభివృద్ధి చెందింది. ఇదే కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2%, భారత ఆర్థిక వ్యవస్థ 7.6%. అంటే సుమారుగా భారత ఆర్థిక వ్యవస్థ స్థాయిలోనే అభివృద్ధి చెందింది. బట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే దాదాపు 2 రెట్ల మేర అభివృద్ధి ఉన్నది. సో ఇలాంటి పాయింట్స్ ఏంటంటే మనం గ్రూప్ 1 మెయిన్స్లో ఉపయోగించుకోవచ్చు, రైట్. సో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చర్చించండి అన్నారు అనుకోండి. సో ఈ ఏడాది గణాంకాలను కోట్ చేస్తూ తర్వాత మీరు మిగతా బాడీని డెవలప్ చేయవచ్చు అన్నమాట, ఓకే. సో మరి నెక్స్ట్ వచ్చేసి గణాంకాలు ఉన్నాయి కాబట్టి మనం చూడాల్సిందే కొన్ని. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో అప్పు 75,577 crore, 75,577 కోట్లు. సో 2023 డిసెంబర్ నాటికి తెలంగాణ అప్పు 6,71,751 కోట్లు. గత 10 సంవత్సరాల్లో రాష్ట్రపు దాదాపు 10 రెట్ల మేర పెరిగింది.
సో ఈ విషయమై వాడివేడి చర్చ జరిగింది మనకు రాష్ట్ర శాసనసభలో. సో 10 రెట్ల మేర అప్పు పెరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్పింది, ఆస్తులు క్రియేట్ అయినాయని చెప్పి ప్రతిపక్షం అంటే ఇప్పటి వరకు పాలకపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాదించింది. సో గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీటిని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. సో అప్పులు క్రియేట్ అయినట్టు చెప్తున్నారు కానీ ఆస్తులు క్రియేట్ అయిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు అని చెప్పి వారి వాదన. సో రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తూ మనం ఆన్సర్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తలసరి ఆదాయం అంటే మొత్తం ఆదాయం బై మనం జనాభా. సో దాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం ఇంగ్లీష్లో. 2023 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299. 100% మీరు గుర్తు ఉంచుకోవాల్సిన ఫిగర్ ఇది. మరి జాతీయ తలసరి ఆదాయం సేమ్ టైంలో 1,83,236. మన దేశం మొత్తం తలసరి ఆదాయం అంత. బట్ రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299. అంటే దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణది 1,64,063 రూపీస్ ఎక్కువగా ఉన్నది. సో ఇది కూడా మనము దేశ ఆర్థిక వ్యవస్థతో పోల్చాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ ఫిగర్స్ని యాస్టిస్గా కోట్ చేయండి. రైట్, అయితే మెయిన్స్లో ఎక్కువ అమౌంట్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సుమారుగా 3,47,000 తలసరి ఆదాయం తెలంగాణదైతే కేంద్రం జాతీయ స్థాయిలో 1,83,000. సో కేంద్రానికంటే తెలంగాణది 1,64,000 తలసరి ఆదాయం ఎక్కువ. ఆ విధంగా సుమారుగా రాసినా కూడా పర్లేదు, సుమారు అని రాసుకుంటూ సుమారు సగటున అట్లా ఏదైనా వర్డ్స్ వాడండి, తప్పేం కాదు. బట్ ఎంసీక్యూస్కి వచ్చేసరికి ప్రతి ఒక్క మనకు డేటా అనేది కంపల్సరీగా గుర్తుండాలి. రైట్, సో నెక్స్ట్ వ్యవసాయ రంగం. సో ఇక్కడ దాకా మనం ఈ అంశాన్ని చూసినాం. జిఎస్డిపి చుట్టూ ఉండే అంశాలన్నిటి కూడా చూసుకుంటూ వచ్చినాం. సో ఇక్కడి నుంచి మనం రంగాలు చూద్దాం. వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా విస్తృతమైన సమాచారాన్ని ఇచ్చినారు, చాలా ఎక్స్టెన్సివ్ సమాచారం. అండ్ నెక్స్ట్ పారిశ్రామిక రంగం, సేవా రంగం జస్ట్ కేటాయింపులు మాత్రమే మనకు ప్రస్తావించినారు. సో అవే మనం చూస్తాము. సో చూడండి, వ్యవసాయ రంగం రైతులకు రుణమాఫీలో భాగంగా 31 కోట్ల వ్యయం చేసి కేటాయించినారు ఈ ఆర్థిక సంవత్సరం. సో మరి ఇక్కడ కండిషన్స్ కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. 2 లక్షల రూపు ఎవరైతే రైతులు రుణాలు కలిగి ఉన్నారో ఆ రుణాలన్నింటినీ కూడా మాఫీ చేశారు. 31 కోట్ల రూపాయల మేర దీనికి ప్రభుత్వం అనేది వెచ్చించింది. సో రెవెన్యూ వ్యయం కదా ఇదంతా ఎందులో భాగంగా ఉంటుంది, రెవెన్యూ వ్యయంలో భాగంగా ఉంటుంది. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అని చెప్పినారు. రైతు బంధు ఇప్పుడు దాన్ని రైతు భరోసా అని మార్చారు. రైతు భరోసా. రైట్, సో ఏంటి డిఫరెన్స్ అని అంటే రైతు బంధు ఎవరి పేరైతే భూమి పట్టా ఉన్నదో వారికి మాత్రమే ఇచ్చుకుంటూ వచ్చినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్తుంది, సో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారు. ఓకే, సో మరి రైతు భరోసా అర్హుల ప్లస్ అందరికీ ఇవ్వము, పరిమితి అనేది ఉంటుంది అని చెప్పినారు. గతంలో ప్రభుత్వం ఎకరాకు 5,000 చెప్పారు ఒక్కొక్క సీజన్కు. అంటే 2 సీజన్లు అయితే 5,000, మొత్తం కలిపితే 10,000 అవుతుంది. ఇప్పుడు రైతు భరోసాలో భాగంగా 15,000 ఇస్తామన్నారు. రైట్, అండ్ మరి అర్హులు ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ విధి విధానాలకు క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు అయ్యింది. సో ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 ఇస్తారు. అండ్ గతంలో వ్యవసాయ కూలీలకు ఏ మొత్తంలో కూడా నగదు వచ్చేది కాదు, ఇప్పుడు 12,000. సో రైతు కూలీలకు ఏటా 12,000 ఇచ్చే పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామని చెప్పి బడ్జెట్లో ప్రస్తావించినారు. సో రైతు అనగానే రైతులకు పెట్టుబడి ఎక్కడ వస్తుంది, సో పెట్టుబడి ఈ విధంగా వస్తుంది. పెట్టుబడులు రైతులు బ్యాంకు నుంచి తెచ్చుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఎకానమీ, చాలామంది ఆస్పిరెంట్స్ నేను చాలా ఎట్టుదల అర్థం కావట్లేదు, అసలు కొన్ని లాజిక్స్ మీరు కానీ క్యాచ్ చేయగలిగితే ఎకానమీ చదవడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ బుక్ ఆధారంగా చేసుకొని వెళ్ళకండి, మామూలుగా ఆలోచించండి. ఒక రైతుకి ఏమి అవసరం అదొక్కటి ఆలోచించండి. మీకు తెలిసిన పాయింట్సే రాయండి. నేనేమి మీకు ఈవెన్ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు
సో మీకు ఏం తెలుసు అసలు రైతుకి ఏం అవసరం? రైతుకు భూమి అవసరం, రైతుకు భూమి అవసరం. వ్యవసాయం చేయడానికి నీరు అవసరం, వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం అవసరం, పెట్టుబడి. విత్తనాలు అవసరం, విత్తనాలు, రైట్. ఎరువులు అవసరం, ఎరువులు. అండ్ ఇంకా ఏమవసరం రైతుకి? పురుగు మందులు, పెస్టిసైడ్స్ అవసరం రైతుకి. ఇంకా ఏమవసరం రైతుకి? బీమా అవసరం. మరి ఓకే, బీమా ఉండాలిగా, ఏ విపత్తు వచ్చినా కూడా ఆయన కష్టపడి ఆ రైతును ఆదుకోవాలి కదా. సో ఆ విధంగా మామూలుగా ఆలోచిస్తేనే తెలుస్తాయి మీకు. సింపుల్. వ్యవసాయ రంగంలో ఇవి ఏం దక్కుతున్నాయి రైతుకు అని తెలుసుకోవడమే ఎకానమీ. అదే మీరు పరిశ్రమలు పెట్టుకోండి, పరిశ్రమలకు ఏం కావాలి? ఓకే, పరిశ్రమలకు కూడా భూమి కావాలి, పరిశ్రమలకు కూడా మౌలిక సదుపాయాలు కావాలి, రహదారులు కావాలి. ఓకే, పరిశ్రమలకి పెట్టుబడులు కావాలి, పరిశ్రమలకి ముడి సరుకు కావాలి, రైట్. మార్కెటింగ్ నైపుణ్యం కావాలి. వ్యవసాయ రంగం అనంటే ప్రభుత్వం కోరడము, మార్కెట్లు అన్ని సిస్టమ్ అయి ఉన్నాయి. ఎంఎస్ఎంఈ రంగం అనంటే ఏదైనా ఉత్పత్తి మార్కెట్లోకి రావాలంటే మార్కెటింగ్ నైపుణ్యాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా వస్తువును ఉత్పత్తి చేసినాను అనుకోండి, మార్కెటింగ్లోకి తీసుకెళ్ళగలిగే ఎబిలిటీస్ నాకు ఉండాలి. అందుకు పెట్టుబడి కానీ తెలివితేటలు కానీ అవన్నీ అట్లా. సో ఏ రంగానికి ఆ రంగం మనం ముందు ఏం కావాలి జనరల్గా. సో భూమి కోసం ఏం చేసింది? భూ సంస్కరణ చేసింది, ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చేసింది గవర్నమెంట్, భూదాన ఉద్యమం అనేది వచ్చింది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ వచ్చినాయి. ఏం చెప్తున్నాయి చదువుకోవడం? నీటిపారుదల రంగం, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు ఎంత ఆయకట్టు, సో అండ్ భూమిలో నీరేంటి, వ్యవసాయానికి నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది, సాగునీటి రంగం, నీటిపారుదలకి ఏం వెచ్చిస్తున్నాం, ఇవి పెట్టుబడి. సో ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా ఇస్తున్నారు, గతంలో రైతు బంధు అన్నారు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తుంది. ఇవి కాక బ్యాంకులు ఇస్తాయి. బ్యాంకులు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే కండిషన్ ప్రకారం ఇస్తాయి. నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆర్బీఐ చెప్పినాను ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ప్రకారం ఏ విధంగా ఇస్తారు. అదేవిధంగా మనకు ఓకే లైక్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కాకుండా అనార్గనైజ్డ్ లెండింగ్ అంటే ఊర్లలో ఉండే ఈ డబ్బున్న వాళ్ళకి ఇచ్చే వడ్డీ, అవన్నీ కూడా మనము ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా విత్తనాలకు సంబంధించి ఏం స్కీమ్స్ ఉన్నాయి, ఆ రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసుకొని దానికి అనుగుణమైన పథకాలు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, ఏ విధంగా ప్రోగ్రెస్ అయింది, ఇది తెలుసుకుంటే దట్స్ మోర్ దాన్ ఎనఫ్. అంటే చెప్పడానికి ఏంటి సార్ బాగానే ఈజీగా చెప్తారు, చదివేటోడు తెలుస్తుంది అంటే చదవాలి తప్పదు. అంటే ఈ స్ట్రక్చర్ ప్రకారం మీరు చదవండి. సో మీరు గతంలో ఎకానమీ పూర్తికి 30 రోజులు పట్టేదైతే ఈ స్ట్రక్చర్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే మీకు 15 to 20 డేస్లో పూర్తి చేయవచ్చు, రైట్. సో మరి రైతు కూలీలకు ఏటా 12,000 ఇచ్చే పథకం. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? ఈ పెట్టుబడి చదువుతున్నాం. ఈ ఇంతకుముందు నేను చెప్పిన దానిలో ఈ పాయింట్లో ఉన్నాం. రైతుకు పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? సో గవర్నమెంట్ 15,000 ఇస్తుంటే కరెక్ట్. సరే, విధి విధానం తర్వాత ఖరారు చేస్తారు. 12,000 ఆ కష్టపడి రైతుతో పాటు కష్టపడి ఆ శ్రామికుడికి, ఆ వ్యవసాయ కూలికి అందుతూ ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్, విపత్తుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరింది. సో ఎందులో చేరింది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. బీమా కావాలి కదా. గత ప్రభుత్వము సొంతంగానే ఒక బీమా పథకాన్ని ఎల్ఐసిలో చేరి కుదుర్చుకున్నది. ఇక్కడేంటి? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మొత్తం బీమా ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. సో 60% కేంద్రం భరిస్తే 40% రాష్ట్రం భరిస్తుంది. మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రైతు బదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రీమియంను చెల్లిస్తాయి. 60% ఒకరు, 40% రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అండ్ అదేవిధంగా మనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంట నష్టాన్ని శాస్త్రీయంగా లెక్కిస్తారనమాట. సో ఆ విధంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చేరడం మంచిదా చెడ్డదా అన్న అంశాన్ని కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ విశ్లేషించాలి. సో విశ్లేషించడం అంటే ఏందో నాకు రాదు అనుకోవడానికి లేదు. సింపుల్గా చెప్పాలంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కండిషన్స్ ఏంటి అండ్ సవాళ్ళు ఏంటి అమల్లో, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన బీమా పథకంలో కండిషన్స్ ఏంటి, సవాళ్ళు ఏంటి, రెండిట్లో ఏవి మెరుగున్నాయి అదైతే పోల్చగలరు కదా. సో మీరు కంపల్సరీగా గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే విద్యార్థి డేటా ఉన్నప్పుడు ఏది మెరుగైందో పోల్చే స్థితిని కలిగి ఉండాలి. అల్టిమేట్గా ప్రభుత్వాన్ని మనం పెద్ద ఎత్తున విమర్శించకుండా, సో కొన్ని గతంతో పోలిస్తే కొన్ని మెరుగైన ఉన్నాయి, గతంతో పోలిస్తే కొన్ని సరిగా లేవు, వీటిని ఇక్కడ మనం సరి చేసుకుంటే పథకం మంచిది. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో
ఓకే, ఈ విధంగా విపత్తుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరింది. రైతులకు వ్యయం కాకుండా ప్రీమియం చెల్లింపు ఇందులో ఉంటుందన్నమాట. వ్యవసాయ రంగానికి ఎన్ని కల్పిస్తున్నారు చూడండి. ఓకే, వ్యవసాయ రంగానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించింది. వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తుంది. అంటే ఇది మార్కెటింగ్ కిందికి మనం చూడాల్సి ఉంటుంది. ఇవి గాన పండిస్తే రైతులకు బోనస్ ఎంత వస్తుందంటే క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందిస్తుంది. అండ్ 2024-25 రాష్ట్రంలో 1 లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా లక్ష్యం. సో ఇవన్నీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఆ స్ట్రక్చర్లో ఇది ఫిట్ కాదు, బట్ ఇది ఎక్కడ చూసుకోవాలి మనము, వ్యవసాయం వేయడంలో కొత్తగా ఏం చేస్తుంది గవర్నమెంట్. సో 2024-25 రాష్ట్రంలో 1 లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా లక్ష్యం. అండ్ హార్టికల్చర్కు 737 కోట్లు, ఉద్యానవనం అన్నమాట, ఉద్యానవన పంటలకు 737 కోట్లు, అంటే ఇది పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు. రైట్, ఇవి. మరి నీటిపారుదల రైతుకి ఇంకా ఏం కావాలనుకున్నాం మనం, నీరు కావాలి. ఓకే, వ్యవసాయ రంగానికి నీరు కావాలి. సో మరి నీటిపారుదల రంగానికి సంబంధించి ఏం చేస్తున్నారు రాష్ట్రంలో, ఈ డేటా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 34 భారీ, 39 మధ్య తరహా, 73 నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టినారు మొత్తం. ఓకే, సో 34, 39, సో 73 నీటిపారుదల ప్రాజెక్టులు. 10 భారీ, 32 మధ్య తరహా అయిపోయినాయి, అంటే 42 పూర్తయినాయి. సో ఓకే, మిగతావి పెండింగ్లో ఉన్నాయన్నమాట. మొత్తం ఈ శాఖకు ఎంత కేటాయించారంటే 22,301 కోట్లు కేటాయించారు. సో 100% మీరు గుర్తుంచుకోవాల్సిన ఫిగర్ అది. సో 2024-25 బడ్జెట్లో నీటిపారుదల రంగానికి కేటాయింపు ఎంత అంటే 22,301 కోట్లు. మరి రైతులకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాజెక్టుల నుంచి గవర్నమెంట్ ప్రాజెక్టులు కట్టి నీటిని ఆపి సాగునీరుకు పంపిస్తుంది. రెండవది ఏంటి, బోర్ ఉపయోగించుకుంటే ఏంటి ఇబ్బంది అని అంటే కరెంటు బాగా కాలుతుంది, రైతులకు అది పెట్టుబడిగా మారిపోతుంది అన్నమాట. అదే ప్రభుత్వమే వర్షపు నీటిని ఒడిసిపట్టి ప్రాజెక్టులను కట్టి రైతులకు పంపించింది అనుకోండి, సో అక్కడ ఖర్చేమి ఉండదు రైతుకి. సో నీటి తీరువా ఏదో చిన్న అమౌంట్ కడతారు అంతే. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ఇది మనకు వ్యవసాయ రంగానికి సంబంధించి బడ్జెట్లో చెప్పిన అంశాలు. మరి పరిశ్రమల శాఖకు 2762 కోట్లు కేటాయించినారు. స్పెసిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం అక్కడితో ఆపిస్తాం. సో ఓకే, జిఎస్డిబి ఇక్కడ ఉంది కదా, వ్యవసాయ రంగం అయిపోయింది, పారిశ్రామిక రంగం. సేవా రంగం అంటూ ప్రత్యేకంగా చెప్పలేదు, బట్ ఐటీ శాఖకు 774 కోట్లు కేటాయించినారు. 774 crore వర్ అలొకేటెడ్ టు ద ఐటీ. ఓకే, సో ఐటీ కానీ హోటల్స్, టూరిజం, ఇండస్ట్రీ ఇలాంటివన్నిటిని మనం ఎందులో భాగంగా తీసుకుంటాం, లైక్ సర్వీసెస్ సెక్టారే కదా, అందుకే అక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఒరిజినల్ బడ్జెట్ పీడిఎఫ్ కూడా గవర్నమెంట్ అందుబాటులో ఉంచింది. తెలంగాణ స్టేట్ పోర్టల్కి వెళ్తే 24-25 బడ్జెట్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఎకనామిక్ సర్వే అన్నీ కూడా ఉన్నాయి. సో వాటిని ఒరిజినల్గా మీరు తీసుకొని చదవండి. సో నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి. ఏపీ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 419 రూపీస్కి అందిస్తుంది S&S పబ్లికేషన్స్. సో 3 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇది 55 days ఎగ్జామ్ సిరీస్. మీరు ఎగ్జామ్స్ అంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్స్కి అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఉంటాయి. సో 499 రూపీస్. ఇది 3 months వ్యాలిడిటీ ఉంటుంది. 55 days ఎగ్జామ్ సిరీస్ అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏపీ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ సంబంధించిన కంటెంట్ అండ్ మెథడ్స్ 3 months వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ చెల్లించాల్సి వస్తుంది. సో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనమాట. ఇది కూడా ఎగ్జామ్స్ అడ్డాలో అందుబాటులో ఉన్నది. అండ్ మరి ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్కు అటెండ్ కాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే ఉండి S&S క్లాసులను వినవచ్చు. 2999 రూపీస్కే ఎలాంటి బుక్స్ లేకుండా మీకు S&S పబ్లికేషన్స్ అందిస్తుంది. బుక్స్ కావాలి అంటే 3999 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ అప్లోడ్ అయిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. రైట్. సో మీరు ఇంకా రోజు క్లాసెస్ విని నోట్స్ రాసుకొని మీరు చదువుకోవడమే. నెక్స్ట్ మనకు ప్రజలకు ఏమందుతుంది. సో జిఎస్డిపి అయిపోయింది, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఇక్కడ ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఏమి ఇస్తున్నారు, విద్య ఏమి ఇస్తున్నారు, వైద్యం ఏమి ఇస్తున్నారు, రవాణా ఏ విధంగా ఇస్తున్నారు, అవన్నీ.
సో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో 6 హామీలు ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, ఈ పథకాలు ఎక్కడైతే మన కేటాయింపులు పేర్కొన్నారో ఆ కేటాయింపులు యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవాలి. ఆస్పిరెంట్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. రాబోయే ఏ ఎగ్జామినేషన్ అయినా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ పథకాలకు సంబంధించిన అమౌంట్ని మ్యాచ్ జతపరచండిలో అడుగుతారు. ఉచిత రవాణా పథకం, మహిళలందరికీ ఉచితంగా రవాణా అందిస్తున్నారు. అయితే మహిళలు ఈ ఉచిత రవాణాను వినియోగించుకోవడం వల్ల వాళ్ళందరికీ కలిపి 2,351 కోట్ల మేర ఆదా అయ్యిందని ప్రభుత్వం చెప్పింది. ఈ పాయింట్ మీరు ఎక్కడ వినియోగించుకోవాలి, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వినియోగించుకోవాలి. ఉచిత పథకం సముచితమైన కాదా అని అడిగారు అనుకోండి. సో గ్రూప్ 1కు సిద్ధమయ్యే అభ్యర్థులు విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఉచిత బస్సును వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రజా రవాణా బలోపేతమవుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. పైగా ప్రజల ఆదాయం 2,351 కోట్ల మేర ఆదా అయింది. దీనికి వాళ్ళు వస్తు సేవలకు వెచ్చిస్తారు. దీంతో వస్తు సేవలకు డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. అట్లా కూడా రాయాలి, అంటే పాజిటివ్ అన్నమాట, రైట్. సో అందుకే చూడండి, న్యూయార్క్ దేశంలో అందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీరు అక్కడ మెట్రో ఎక్కండి, బస్ ఎక్కండి, ఎవరైనా సరే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఫ్రీ. లగ్జంబర్గ్ త్వరలో ప్రవేశపెట్టబోతుంది. దేశం మొత్తం ఎక్కడికైనా ఫ్రీనే, రైట్. సో మీరు ఏ ప్రాంతం ఎవరైనా సరే ప్రయాణిస్తే మెట్రో కావచ్చు, రైలు కావచ్చు, బస్సు కావచ్చు, కనపడే ఏ బస్సు అయినా ఎక్సెప్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ ఫ్రీ చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. అంటే ఇంకా పర్టికులర్ నిర్ణయం కాదు, ప్రతిపాదన దశలో ఉన్నది, కంపల్సరీ వాళ్ళు అమలు చేస్తారు. అంటే చిన్న చిన్న దేశాల్లో సాధ్యమవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రైవేట్ వాహనాలు తగ్గిపోతాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెంథెన్ అవుతుంది. దీనివల్ల రైట్ పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. సో ప్రభుత్వం కూడా లైక్ ప్రజలకు ఎప్పుడైతే ఆ అమౌంట్ మిగులుతుందో వస్తు సేవలపై ఏం చేస్తారు, అక్కడ ట్యాక్స్ రూపంలో ఎట్లాగా వస్తుంది. సో ఆ విధంగా అనమాట, ఆ విధంగా విశ్లేషణాత్మకంగా రాయగలగాలి. మరి పథకానికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తుంది. దీనికి సంబంధించి అమౌంట్ ఏం పేర్కొనలేదు. అమౌంట్ పేర్కొన్న దగ్గర నేను ఇస్తాను మీకు. గ్యాస్ సిలిండర్ 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. మరి తెలంగాణలో లబ్ధిదారు కుటుంబాల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 39,57,637. సో 39,57,637 బెనిఫిషియరీ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మరి ఎంత కేటాయించారు ఈ పథకానికంటే 723 crore, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కేటాయింపు కాదు, మహిళలు ప్రయాణించేందుకు టికెట్ తీసుకోవాల్సి ఉండింది, కానీ వాళ్ళు టికెట్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఇంత మిగిలిపోయింది, రైట్. ఇక్కడ మాత్రం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి ఎంత కేటాయించారంటే 723 crores కేటాయించారు. మరి గృహజ్యోతి పథకం 6 గ్యారంటీలలో ఇవన్నీ భాగం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ను వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్. మరి ఎంత కేటాయించారంటే 2418 crores. ఈ పథకానికి గృహజ్యోతి పథకానికి 2418 crore. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయల మేర అందిస్తారు, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు. నెక్స్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 డేటా చొప్పున కంపల్సరీ డేటా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందిస్తారు. మరి పథకంలో భాగంగా నిర్మించే ఇళ్ళు 400 చదరపడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పులతో వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. ఇందులో పేర్కొన్న గణాంకాలను కూడా గతంలో మనకు అడిగినవే. అండ్ ప్రజా పంపిణీ వ్యవస్థ, సో అంటే పేద ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే ఏవైతే సరుకులు ఉన్నాయో అవన్నిటికీ 3,836 కోట్లు కేటాయించారు. సో కేటాయింపులు బాగా పట్టింది. ఇదంతా సంక్షేమం. నెక్స్ట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి. మనకు ప్రాంతాలు ఏముంటాయి, పంచాయతీరాజ్ వ్యవస్థలు, పట్టణ వ్యవస్థలు. సో వాటికి ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు, మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నారు చూడాలి. సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముందుగానే చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం సురక్షిత నల్లాలు లేని జనావాసాలకు గృహాలను గుర్తించేందుకు సమగ్ర సర్వే ఆల్రెడీ ప్రారంభమైందని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ సర్వే వచ్చినాక ఎన్ని గృహ సముదాయాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీరాజ్ వ్యవస్థలు ఉన్నాయి, ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది పైప్లైన్, అదంతా లెక్కగట్టి అది పూర్తి చేస్తామని చెప్పినారు.
రైట్. నెక్స్ట్ ఇందిరమ్మ మహిళా శక్తి పథకం. సో ఇది కూడా పంచాయతీరాజ్ వ్యవస్థల్లోనే 63 లక్షల మహిళలను వ్యాపార పారిశ్రామిక తీర్చిదిద్దేందుకు ఈ పథకం ప్రారంభమైంది. సో కంపల్సరీగా గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చెప్పండి అన్నప్పుడు కేవలం ఉచిత రవాణాపైనే మనం తీయకూడదు. అది ఒక పథకం, మహిళలను సాధికారికంగా తయారు చేసేది కాదు. అంటే వాళ్ళు ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. దానివల్ల ఉమెన్ లీడర్షిప్ కానీ ఆదాయం కానీ ఏమి రాదు. ఆదాయం మిగులుతుంది కానీ ఆదాయం రాదు. కానీ దీనివల్ల ఏంటి, మహిళలు నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి, మహిళలు వ్యాపార రంగంలో రాణిస్తారు, మహిళలు వారు అభివృద్ధి దిశగా వెళ్తారు, ఆదాయాన్ని ఆర్జిస్తారు. దానికి సంబంధించిన అంశం కాబట్టి మహిళా సాధికారతకు ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిలో దీన్ని ప్రస్తావించాలి. ఎంతమంది మహిళలు అంటే 63 లక్షల మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పథకం ప్రారంభమైంది. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. సో బ్రాండింగ్ మార్కెటింగ్లో మెలకు పొందే విధంగా సౌకర్యాలను కల్పిస్తారు. అదేవిధంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు. యాజ్ ఇట్ ఈస్గా మీరు రాబోయే మెయిన్స్లో రాసేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు ఆల్రెడీ రాసినాం. సో రుణ బీమా పథకం అమలు ఎవరికి, ఇందులో ఎవరైతే సభ్యత్వాన్ని కలిగి ఉన్నారో వాళ్లకు కూడా బీమా పథకం ఉన్నది. సభ్యురాలు మృతి చెందిన ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ. రైట్. సో ఎవరైనా మహిళ ఇందులో భాగంగా చేరారు, వారు వ్యాపారం చేస్తున్నారు, దురదృష్టవశాత్తు చనిపోయినారు అనుకోండి, సో వాళ్ళు రుణం మాఫీ అయిపోతుంది. ఎంతవరకు అంటే 2 లక్షలు. 2 కానీ అంతకన్నా తక్కువ తీసుకుంటే రుణం మాఫీ అయిపోతుంది. 2కు పైన ఉందనుకోండి 2 దాకా మాఫీ అవుతుంది, ఆ పైది ఆ ఫ్యామిలీ చెల్లించాల్సి వస్తుంది. మరి ఈ పథకం అమలుకు 50.41 crore అంటే దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోయింది, ఆమె అమౌంట్ని గవర్నమెంట్ కడుతుంది. ఈ 50.41 కోట్లతో గవర్నమెంటే కడుతుంది అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ స్వయం సహాయక సంఘాలు, మహిళా సాధికారతలో ఇది కూడా ఒక భాగం. ఏటా కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా రానున్న 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే లక్ష్యం. సో చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా స్వయం సహాయక సంఘాలకు ఆదాయాన్ని సమకూర్చే మార్గం లోన్స్ గవర్నమెంటే ఇస్తుంది. వడ్డీ ఉండదు కాబట్టి వాళ్ళు పెట్టుబడి సాయం తీసుకొని 1 రోజు 2 రోజులు లేట్ అయినా సరే లాభాల్లోకి వచ్చినారనుకోండి అప్పు తీర్చేయాలి, బట్ వడ్డీ ఉండదు. సో చాలా మెరుగైన పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందిరమ్మ జీవిత బీమా పథకం. స్వయం సహాయక సంఘాలను దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు ఈ బీమా సౌకర్యం ఉంటుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 19 లక్షల జీవిత బీమా ఇస్తారు. 1 లక్ష, ఇది బై మిస్టేక్ వచ్చినట్టుంది, 1 లక్ష జీవిత బీమా ఇస్తారు. ఓకే, ఇంతకుముందు దానికి దీనికి తేడా ఏంటి? సో ఇది ఒక్కసారి మీరు చెక్ చేయండి. రైట్. ఇంతకుముందేమో రుణం తీసుకుంటే రుణం మాఫీ అవుతుంది, కానీ ఇక్కడ రుణంతో సంబంధం లేదు, వాళ్ళ ఫ్యామిలీకి అందుతుంది అనమాట ఈ మొత్తం. జస్ట్ ఈ అమౌంట్ ఒక్కసారి చెక్ చేయండి, మళ్ళీ నేను నెక్స్ట్ ఎప్పుడైనా క్లారిటీ ఇస్తాను. అదేవిధంగా పాఠశాల యూనిఫామ్ కుట్టే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తారు. సో దట్ అంటే వాళ్ళకు పని కూడా కల్పిస్తున్నారు, పని కోసం వాళ్ళు వెతుకోవాల్సిన అవసరం లేదు, పని వాళ్ళకే ఇస్తున్నారు. జతకు 50 నుంచి 75 వరకు చెల్లింపు. ఇప్పుడు ఒక మహిళ కొన్ని లోన్ తీసుకొని లేదా ఒక స్వయం సహాయక సంఘం లోన్ తీసుకొని కొన్ని కుట్టు మిషన్లు తెచ్చుకొని వచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళు, సో గవర్నమెంట్ ఎట్లాగో పని ఇస్తుంది కదా యూనిఫామ్ కుట్టేది, ఆ విధంగా అప్పు తీర్చేసేయాలి. దెన్ ఆ తర్వాత వచ్చేదంతా రాబడిని అందరూ కలిసి షేర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మరి దీనివల్ల 29,680 మంది మహిళా సభ్యులకు సుమారు 50 కోట్ల మేరకు లబ్ధి చేకూరుతుంది. కంపల్సరీగా ఈ డేటాని గుర్తుపెట్టుకోండి. అండ్ స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మనకు సెర్ప్ అని ఉంటుంది కదా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన వ్యవస్థ అది. అక్కడ ఆల్రెడీ ఉన్న 106 దుకాణాల సముదాయంతో ఒక కాంప్లెక్స్ ఉన్నది. అక్కడ దీనికి 3.20 ఎకరాల భూమిని కేటాయించేశారు. సో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అక్కడ తీసుకొచ్చి వాళ్ళు విక్రయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా వస్తువు అమ్ముకోవాలి, మీకు షాప్ కావాలి, మరి మీరు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఖరీదు చాలా ఎక్కువ ఉంటాయి కదా, అడ్వాన్స్ కట్టాలి, రెంట్ కట్టాలి, మీకు అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి మీరు అమ్ముకోవటమే. నెక్స్ట్ పంచాయతీరాజ్
మరి గ్రామీణాభివృద్ధి శాఖకు మొత్తంగా ఎంత కేటాయించారంటే 29,816 crore. ఓకే, 29,816 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ మరి హైదరాబాద్ పట్టణాభివృద్ధి. ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలు అయిపోయినాయి, పట్టణాభివృద్ధికి వచ్చినాం. 78.4 కిలోమీటర్ల పొడవు ఉన్న 5 విస్తరించిన కారిడార్లకు ఎంత కేటాయించారంటే 24,042 crore. అంటే మెట్రోను విస్తరించబోతున్నారు. ఈ విస్తరిస్తే ఎంత పొడవు అవుతుంది మెట్రో అంటే 78.4 కిలోమీటర్స్ మేర అవుతుంది. దీనికి ఎంత కేటాయించారంటే సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 2442 మధ్యలో 0. రైట్, మెట్రో పాత నగరాన్ని పొడిగించి దాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేయనున్నారు. సో మరి ఎక్కడెక్కడ పెరుగుతుంది ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో నాగోల్ నుంచి ఎల్బీ నగర్. నిజం చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఎల్బీ నగర్ అనుకోండి, ఇక్కడ నాగోల్ ఉంది. యాక్చువల్గా హైదరాబాద్లో ఇక్కడ మనం ట్రైన్ ఎక్కితే కూకట్పల్లి దాకా వెళ్ళొచ్చు, ఇక్కడ ట్రైన్ ఎక్కితే హైటెక్ సిటీకి పోవచ్చు. ఇదొక్క మార్గం ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కలపగలిగితే రైట్, సో హైటెక్ సిటీకి వెళ్ళాలనుకున్నవాడు ఇక్కడెక్కి హైటెక్ సిటీకి ఇట్లా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడెక్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగి మళ్ళీ మెట్రో ట్రైన్ మారాలి. ఓకే, మళ్ళీ ఇట్లా వెళ్ళాలి. లేదు కుక్కట్పల్లికి వెళ్ళాల్సినోడు ఇక్కడెక్కి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కుక్కట్పల్లికి నేరుగా వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా, లేదా ఇక్కడ ప్రాంతానికి వెళ్ళాలనుకోండి ఇట్లా వచ్చేయచ్చు. సో చాలా అనుకూలమైంది అనమాట. ఈ 4-5 కిలోమీటర్లు కలపలేదు, అది కలుపుతామంటున్నారు. అంటే హైదరాబాద్ తెలిసిన వాళ్ళకి ఇది స్ట్రక్చర్ అర్థమవుతుంది. బట్ ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎల్బీ నగర్ చాంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినారు. ఓకే, అదేవిధంగా మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు. సో ఆల్రెడీ మియాపూర్ వరకు ఉన్నది. సో మీకు ఎల్బీ నగర్ చెప్పినాను కదా, ఇది ఇక్కడ మియాపూర్ వరకు ఉన్నది. మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు. ఇంకా ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్. సో ఇక్కడ ఆల్రెడీ ఎల్బీ నగర్లో ఉన్నది, ఇక్కడ హైత్ నగర్, ఇక్కడ నాగోర్ అని ఇట్లా స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరించడానికి 100 కోట్లు ప్రత్యేకంగా. ఇంకా ఇతర మెట్రో రైల్ ప్రాజెక్టులకు 500 కోట్లు. అండ్ పాత నగరానికి మెట్రో విస్తరణకు కూడా 500 కోట్లు కేటాయించారు. అంటే హైదరాబాద్కి చాలా పెద్ద మొత్తంలోనే వచ్చింది ఈసారి. అదేవిధంగా హైడ్రా. సో హైడ్రా అనేది మనకు హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల పరిరక్షణకు ఉద్దేశించిన సంస్థ. అండ్ ఔటర్ రింగ్ రోడ్ వరకు కోర్ అర్బన్ రీజన్గా దీన్ని గుర్తించారు. మరి ఈ ప్రాంత జనాభా ఈ హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు మధ్య 48.6% పాపులేషన్ ఉంది. అంటే తెలంగాణలో 100 మంది ఉంటే 50 మంది ఇక్కడే ఉంటున్నారు. అంటే ఇక్కడే సౌకర్యాలు, రాష్ట్రానికి రావాల్సిన సౌకర్యాలు 50% ఇక్కడే ఉండాలి. సో అండ్ ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే వస్తుంది. సేవా రంగం మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేట్ అయింది. సర్వీస్ సెక్టార్ హైటెక్ సిటీ రూపంలో కావచ్చు, ఇతర రూపాల్లో కావచ్చు, మొత్తం ఇక్కడే మనకు ప్రజలు ఇక్కడే ఉన్నారు, ఆదాయం ఇక్కడే ఉంటుంది, వ్యయం ఇక్కడే చేయాల్సి ఉంటుంది. సో మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు కోర్ అర్బన్ రీజన్గా గుర్తించారు. రైట్, సో ఈ హైడ్రాలో విపత్తులు వచ్చినప్పుడు నిర్వహించడము అండ్ ఈ ప్రాంత ఆస్తుల పరిరక్షణకు 200 కోట్లు కేటాయించారు. ఈ హైడ్రా అనే వ్యవస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రే నేతృత్వం వహిస్తూ ఉన్నారు. రైట్, అండ్ మూసీ నది ప్రక్షాళన, మూసీ నది ప్రాంత పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అండ్ 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవానికి కృషి చేస్తామని చెప్పినారు. విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తువుల కల్పనకు 3,065 కోట్లు దక్కాయి. విధంగా హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వస్తువుల కల్పనకు 500 కోట్లు. జిహెచ్ఎంసీ పరిధి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇది సంగారెడ్డి జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి ఇవన్నీ కలుపుకుంటుంది. హెచ్ఎంటీ అంటే ఓన్లీ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వరకు మాత్రమే. సో నగరానికి మంచినీటి డ్రైనేజెస్ మేరకు 3,385 3,385 crore కేటాయించారు. అండ్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం 1,500 కోట్లు కేటాయించారు. అండ్ రీజనల్ రింగ్ రోడ్. సో హైదరాబాద్ ఉంది కదా, తెలంగాణ ఇట్లా ఉందనుకోండి. సో చుట్టూ రీజనల్ రింగ్ రోడ్. సో సంగారెడ్డి ఇటువైపు ఉందనుకో, సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్, ఇక్కడ మనకు విజయవాడ హైవే పైన. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, చౌటుప్పల్, షాద్నగర్ కలుపుకొని మళ్ళీ సంగారెడ్డికి వస్తుంది. సో పూర్తి రింగ్ రోడ్. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు సంగారెడ్డికి వెళ్ళాలంటే హైదరాబాద్లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ రింగ్ రోడ్ ఉన్నది. సో అసలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా రాకుండా ఇట్లా వెళ్ళిపోవచ్చు. బాంబే నుంచి రావాల్సిన వాళ్ళు, ఇది సంగారెడ్డి అంటే బాంబే రోడ్ మనకి, ఇట్లా వాళ్ళు విజయవాడకి ఇట్లా వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపడుతున్న ప్రాజెక్ట్ ఇది. సో దీనికి ఉత్తర ప్రాంతం మనకు సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్. గ్రూప్ 1 మెయిన్స్లో జాగ్రఫీలో వచ్చే అంశం ఇది. 158.6 కిలోమీటర్ల మేర పొడవు ఉంటుంది. ఇది ఉత్తర ప్రాంతం. దక్షిణ ప్రాంతం తీసుకుంటే ఇక్కడ మళ్ళీ చౌటుప్పల్తో స్టార్ట్ అయ్యి షాద్నగర్, సంగారెడ్డి మీదుగా మళ్ళీ కలిసిపోతుంది. ఇది 189 కిలోమీటర్స్ ఉంటుంది.
ఉత్తర ప్రాంత అభివృద్ధికి 13,522 crores, దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 crores. ఇది ఓకే. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రతిపాదించింది. ఇప్పుడు మళ్ళీ పట్టాలపైకి తెస్తున్నారు. సో బడ్జెట్ కేటాయింపు ఇంత ఖర్చు అవుతుందో తెలుసు, ఒక్కరోజుగా చేయలేరు, ఒక సంవత్సరంలో చేయలేరు కాబట్టి ఈ సంవత్సరం దీనికి 1,525 crores కేటాయించారు. మరి సంక్షేమంలో స్త్రీ శిశు సంక్షేమం ఈ శాఖకు 2,736 కోట్లను కేటాయించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ఎస్సీ సంక్షేమం కోసం 33,124 crore, ఎస్టీ సంక్షేమానికి 17,056 crore కేటాయించారు. అండ్ మైనార్టీ సంక్షేమానికి చూస్తే బీసీ ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అండ్ శిక్షణ కోసం ఎవరైతే హైదరాబాద్లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నారో వాళ్ళకు నెలకు 2,200 స్టైఫండ్. హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి 5,000 ఆ రెంట్ పే చేయాలి కాబట్టి రెంటు ఆ ఫుడ్ కోసం. అండ్ మైనార్టీ సంక్షేమ శాఖకు మొత్తం 3,003 కోట్లను కేటాయించారు. రైట్. బీసీ సంక్షేమం కోసం 9,200 కోట్లను కేటాయిస్తారు. ఇంకా వైద్యం ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ 5 లక్షల కవరేజ్ ఉండింది, ఇప్పటిదాకా 10 లక్షలకు పెంచారు. అదేవిధంగా మొత్తం ఈ పథకానికి 11,468 crores కేటాయించారు. అండ్ విద్యుత్ రంగానికి వస్తే 16,410 కోట్లను కేటాయించారు. ఇంతకుముందు చూసాం కదా, ఉచిత విద్యుత్ ఇస్తారు 200 యూనిట్ల వరకు అన్నిటికీ. అండ్ అడవులు పర్యావరణం ఈ ఏడాది 20.02 కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో వజ్రోత్సవ మనోహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో 1,064 కోట్లను దీనికోసం కేటాయించినారు. రైట్. విద్యారంగం కోసం చూస్తే మనకు 65 ప్రభుత్వ ఐటీలను మనకు టాటా సంస్థ సహకారంతో, ప్రైవేట్ సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నారు. ఇందుకు టాటా టెక్నాలజీస్తో ఒప్పందానికి కుదుర్చుకున్నారు. టాటా టెక్నాలజీస్ వాళ్ళు ఈ పథకాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా అమలు చేయబోతుంది. వాళ్ళకి ఏంటి లాభం అంటే సిఎస్ఆర్ కింద. ఈ ప్రాజెక్టుకి అయ్యే వ్యయం 2,324 కోట్లు అనమాట. దీనిలో ప్రభుత్వం చెల్లించేది 307. మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థ ఏ విధంగా ఇస్తుంది? సిఎస్ఆర్లో భాగంగా అందిస్తుంది. మరి ఈ 307 కోట్లు అవుతుంది కదా, 300 కోట్లు కేటాయించారు. ఇది దీనికి మొత్తం విద్యారంగానికి 21,292 crore. ఇది కాకుండా ఇంకా స్కిల్ యూనివర్సిటీ, హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ ఒకదాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మరి హోం శాఖకు ఈ ఏడాది శాంతి భద్రతలు కానీ ఇతర అంశాలకు సంబంధించి 9,564 crore కేటాయించారు. అండ్ రహదారులు భవనాలకు సంబంధించి 5,790 కోట్లను కేటాయించినారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. అయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏం దక్కింది? రైట్. పన్నుల వాటా మనకు ఆర్థిక సంఘం సూచించిన మేరకు పన్ను వాటా వస్తుంది కదా. ఆ పన్ను వాటా భాగంగా తెలంగాణకు ఎంత రాబోతుందంటే 26,216 crore రాబోతున్నది. రైట్. తెలంగాణకు పన్నుల వాటాగా కేంద్రం నుంచి మనకు 26,216 కోట్లు అందనున్నాయి. గత ఏడాది ఎంత అంది అని అంటే 23,216 crore. ఈసారి ఒక 3,000 కోట్లు ఎక్కువగా వచ్చినట్టున్నాయి. అండ్ ఆర్థిక సంబంధించి అంటే పై చెల్లింపులకు అదనంగా రూపాయలు 2,273 కోట్లు కేంద్రం నుంచి అదనంగా వస్తాయన్నమాట. రైట్. మరి ఇవే నిధుల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు 1,477 కోట్లు అందుతాయి. పట్టణ స్థానిక సంస్థలకు 796 కోట్లు వస్తాయి. స్మార్ట్ సిటీల ప్రాజెక్టులకు 2,236 కోట్లు దక్కనున్నాయి. అండ్ సింగరేణి గనుల సంస్థకు 1,600 కోట్లు. ఇవన్నీ మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో అడుగుతారు, యాస్టిస్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 5,336 కోట్లను కేటాయించారు. హైదరాబాద్ చుట్టూ ఏ విధంగా అయితే రింగ్ రోడ్ ఉన్నదో రింగ్ రోడ్ రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కసరత్తు కూడా ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది కేంద్రము. రైట్. ఇవి తెలంగాణ బడ్జెట్. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వాటా, రైల్వే బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు. రైట్. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు వీడియోలో మనం ఏపీడీఎస్సీకి సంబంధించి ఎస్ఏ ఇంగ్లీష్ కి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కనుక ఆ వెన్యూ డీటెయిల్స్ అండ్ క్లాసెస్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి అనే దాని గురించి ఈ రోజు కంప్లీట్ వీడియో అనేది మేము క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చేయడం జరుగుతోంది. ఫస్ట్ అయితే మీరు విజయవాడకి ఏ ఊరు నుంచి వచ్చినా, బస్ త్రూ వచ్చినా, ట్రైన్ త్రూ వచ్చినా గానీ ఫస్ట్ మీరు బస్ స్టాండ్ నుంచి అయినా, రైల్వే స్టేషన్ నుంచి అయినా విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల మేరీ మాత చర్చ్ అంటే ఎవరికైనా గానీ ఐడియా ఉంటుంది. మీరు చాలా ఈజీగా వచ్చేయచ్చు. గుణదల మేరీ మాత చర్చ్ అండి, ఇది ఏలూరు రోడ్ లో ఉంటుంది విజయవాడ.
సో ఇక్కడ నుంచి మనకి ఓన్లీ 50 మీటర్స్ డిస్టెన్స్ లో మన వెన్యూ అనేది ఉండబోతుంది. అక్కడే మనకి ఎస్ఏ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. అవి ఆఫ్లైన్ అండి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. మీరు అసలు స్కిప్ చేయకోకుండా కంటిన్యూస్ వీడియో అనేది చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మేము ఇవ్వబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం వెన్యూ చూసేద్దాం. గుణదల మేరీమాత చర్చ్ దగ్గర నుంచి 50 మీటర్స్ వచ్చాం మనం ఇటువైపు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బిల్డింగ్ కనిపిస్తుంది. సోషల్ సర్వీస్ సెంటర్ అని చెప్పి బయట బోర్డు ఉంటదండి. మీరు చూసినట్టయితే సోషల్ సర్వీస్ సెంటర్ అని చెప్పి ఉంది, చూసారు కదా. సో ఇదే మన వెన్యూ. ఇక్కడే ఎస్ఏ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుంటూ వెన్యూ చూడడానికి వెళ్దాం రండి. 29th మనకి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. 29th మార్నింగ్ నుంచి మనకి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో లిమిటెడ్ సీట్స్, చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకే అడ్మిషన్స్ అనేవి కన్ఫర్మ్ చేయడం జరుగుద్ది. సో త్వరగా వచ్చేసి అడ్మిషన్స్ అనేవి కన్ఫర్మ్ చేసేసుకొని హాస్టల్ ఫెసిలిటీస్ ఏమున్నాయో ఒకసారి చూసుకొని ఫైనలైజ్ చేసుకొని సెటిల్ డౌన్ అవ్వండి. అండ్ 31st ఈవినింగ్ 4 o'clockకి మనకి ఇక్కడ ఓపెనింగ్ మీటింగ్ జరుగుతుంది. ఫ్యాకల్టీ ఇంట్రొడక్షన్స్ అనేవి జరుగుతాయి. మీకు ఎవరెవరైతే ఫ్యాకల్టీ వస్తారో అవన్నీ మేము చూపిస్తాము. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫస్ట్ మార్నింగ్ నుంచి మనకి క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ రండి వెన్యూ చూద్దాము ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి అనేది. హాల్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇదే మన హాల్. ఇక్కడే మనకి క్లాసెస్ జరగబోతున్నాయి. గురు అకాడమీకి సంబంధించి APDSCలో ఎస్ఏ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఈ హాల్లోనే జరగబోతున్నాయి. అండ్ చూసారు ఈ హాల్లో ఎంతమంది అయితే పడతారో అంతమందికి మాత్రమే లిమిటెడ్ సీట్స్ అండి. చూసుకోండి మీరు, చాలా లిమిటెడ్ సీట్స్. మీరు ఎంత త్వరగా వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో, అడ్మిషన్స్ తీసుకుంటారో మీకు అంత మంచిది. త్వరగా ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో మీరు త్వరగా వచ్చేసి 29th వచ్చేసి మీరు ఈ లొకేషన్ కావాలంటే మీకు మేము డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ లొకేషన్ త్రూ రండి, లేదంటే ఈ వీడియో చూడండి. మీరు ఎలా అయినా సరే ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ అనేవి ఫైనలైజ్ చేసుకోండి. 31st ఈవినింగ్ మీటింగ్కి అటెండ్ అవ్వండి. మీకు ఎవరు ఫ్యాకల్టీ వస్తారు ఏంటనేది మొత్తం క్లియర్గా చెప్తాము. అండ్ ఫస్ట్ రోజు మార్నింగ్ నుంచి కూడా మీకు క్లాసెస్ అనేవి ఇక్కడే జరుగుతాయి. చూసారు కదండి, ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాము. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ వీడియో క్లియర్గా చూడండి. లేదు అంటే కనుక మేము మా హెల్ప్ లైన్ నంబర్స్ అనేవి స్క్రోల్ చేస్తూ ఉంటాము. ఆఫ్లైన్ కోచింగ్ హెల్ప్ లైన్ నంబర్స్కి కాల్ చేసి మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇక్కడ APDSC ఎస్ఏ ఇంగ్లీష్ క్లాసెస్ ఆఫ్లైన్ అనేది ఇక్కడే స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ త్రూ మీరు చాలా ఈజీగా వచ్చేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. SNS పబ్లికేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుని మన హిందూ సాంప్రదాయంలో దేవుడితో పోలుస్తాం. అలాంటి గురువుగా మీ వృత్తిని మీరు కొనసాగించాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ DSE క్రాక్ చేయడమే మీ యొక్క మెయిన్ గోల్ అయితే ఇదిగో SNS పబ్లికేషన్స్ మీ ఎయిమ్ ని సాఫల్యం చేయడానికి బోలెడన్ని ఆఫర్స్ మీ ముందుకు వచ్చేసింది. APDSC SGT ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. APDSC స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. APDSC స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. APDSC స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. APDSC స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో 1799 రూపీస్ కి మీకు అందిస్తోంది SNS పబ్లికేషన్స్. 10 మందికి విద్యను అందిస్తే ఈ జీవితానికి అంతకన్నా సార్థకత ఇంకోటి ఏముంటుంది చెప్పండి. అలాంటి వృత్తిలో మీరు కూడా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు SNS పబ్లికేషన్స్ యాప్ ని మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ ని మీరు వినొచ్చు. అలాగే మీకు నచ్చిన కోర్స్ ని మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన నంబర్స్ 8070555777 అలాగే 9032064822.